నిత్యం చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వరుస దొంగతనాలు చేస్తున్న కంచర్ల మోహన్ను పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి 26 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, ₹1,00,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మోహన్పై ఏకంగా 40 చోరీ కేసులు ఉన్నట్లు విజయవాడ సిపి రాజశేఖర్ బాబు వెల్లడించారు. జల్సాలకు అలవాటు పడి రాత్రివేళ ఇళ్లలో చోరీలు చేస్తున్నట్లు తెలిపారు. మోహన్ అలియాస్ రాజు అనే ఒక అంతర్రాష్ట్ర నేరస్తుడిని ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఆల్రెడీ ఇతని మీద 40 అఫెన్సెస్ ఉన్నాయి. ఈ మధ్యన ఇంకొక 6 అఫెన్సెస్ లో తస్కరించిన బంగారు ఆభరణాలు 349 గ్రాములు, అదేవిధంగా ₹1,00,000 నగదుని అతని నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అక్టోబర్ 10వ తారీఖున విజయవాడ ప్రసాదంపాడు ఎంఎస్ అపార్ట్మెంట్ కి చెందిన ఫిర్యాది తన ఇంట్లో దొంగతనం జరిగిందని ఇచ్చిన సమాచారం మేరకు మనకు అప్పుడు పట్టమటి పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు. ముఖ్యంగా డీసీపీ క్రైమ్ శ్రీమలేశ్వర రెడ్డి, అదేవిధంగా అడిషనల్ డీసీపీ రాజారావు పర్యవేక్షణలో క్రైమ్ ఏసీపీస్ వెంకటేశ్వర్లు, అదేవిధంగా లక్ష్మీనారాయణ వాళ్ళ సిబ్బందితో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నేరస్తును పట్టుకోవడం జరిగింది. దీని మీద విశాఖపట్నం, కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, రాజమండ్రి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, హైదరాబాద్ వీటిలో 40 కేసులు ఉన్నాయి. ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో దాని గురించి మేము త్వరలోనే ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాము. విజయవాడ పోలీస్ కమిషనరేట్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో ప్రజల సహకారంతో ఒక 5,000 నుంచి 10,000 కెమెరాల వరకు పెట్టాలనే ఆలోచనలో ఉన్నాము.